చిన్నపాటి ముగ్గు గొడవ కాస్త ముదిరి ఒకరి ప్రాణం తీయగా పలువురిని ఆసుపత్రిలో పాలు చేస్తుంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జి మేడపాడు గ్రామంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ రణరంగంగా మారింది. కత్తులతో పరస్పరం దాడులు చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటి ముద్దు ముగ్గు వేసే విషయంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం మొదలైంది. అయితే వీరికి గతంలోనే భూ సరిహద్దులకు సంబంధించిన వివాదాలున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఈ సరిహద్దు గొడవలపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. పాత కక్షలు మనసులో ఉండటంతో ఈ ముగ్గు గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది. మాట పెరగడంతో సహనం కోల్పోయిన ఇరు వర్గాల వారు కత్తులతో విచక్షణారహితంగా పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తసిక్తమైన వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వారిని సామర్లకోట, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గాయపడిన వారిలో ఒకరు మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చిన్నపాటి భూ తగాదాలు, సరిహద్దు గొడవలు చివరకు నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మళ్లీ గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక చిన్నపాటి ముగ్గు గొడవ కాస్త ముదిరి ఒక ప్రాణం తీయక పలువురిని ఆసుపత్రిలో పాలు చేసింది. అసలు ఏం జరిగింది? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రశ్నగా చూసుకున్నట్లయితే ఇదైతే కాకినాడ జిల్లా సామర్లకోట మండలం మేడపాడులో అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే మనకి ఇదైతే మేడపాటులో సరిహద్దు గొడవలు, అంటే చిన్నపాటి గొడవలకే గ్రామాల్లో పెద్ద పెద్ద గొడవలు అవుతుంటే అది అందరికీ తెలిసిందే. కానీ ఒక ముగ్గు వేసే నేపథ్యంలో ఇద్దరు మహిళల మధ్య వచ్చిన గొడవ పూర్తి స్థాయిలో అయితే గతంలో కూడా వీరికి సరిహద్దు గొడవలు ఉన్నాయి. ఇద్దరు కూడా పక్క పక్కనే ఇల్లు వారే, ఇటు పక్క నుంచి అటు పక్కన పక్క ఇళ్ల వారే ఇద్దరు కూడా కత్తులతోటి దాడి చేసుకునేంత వరకు కూడా గొడవల ముదిరి పాకాన పడింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కత్తులతోటి, కర్రలతోటి, పెద్ద పెద్ద కర్రలతోటి కూడా దాడి చేసుకోవడంతో ఒక మహిళ అయితే ఇప్పటికే కాకినాడలో అత్యవసర చికిత్స పొందుతూ అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి లోవలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. అలాగే మదిన చరణ్, అలాగే శ్రీను, కనకరత్నం అనే నలుగురు కూడా ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ వార్డులో అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో నూకరత్నం, శ్రీను, భవానీ, ఆదిత్య, వినయ్ కుమార్ అనే నలుగురు కూడా ఇంకా చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరు కూడా ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే కాకినాడలో ఒక మహిళ మృతి చెందగా మరొక ఇద్దరికి కూడా విషమంగా ఉన్నట్టయితే ఇప్పటికే సమాచారం అయితే వస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే గతంలో కూడా వీరిద్దరికి కూడా సరిహద్దు గొడవలు ఉన్నాయి. ఈ సరిహద్దు గొడవల నేపథ్యంలోనే ముగ్గు గొడవ చిలికి మళ్ళీ సరిహద్దుల మీదకి వెళ్ళడం, సరిహద్దుల మీదకి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా పరస్పర దాడులకి తెగడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, ఆ దాడులు కత్తులతో చేసుకోవడం తోటి ఇరు కుటుంబాలకి కూడా దాడులు అయితే పెద్ద పెద్ద గాయాలయ్యాయి. ఒక మహిళ ఇప్పటికే మృతి చెందింది. కాకినాడలో చికిత్స పొందుతూ మరొక ఇద్దరికి అయితే విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరుపక్షాన్ని కూడా పూర్తిగా అయితే హాస్పిటల్కి తరలించిన పరిస్థితుల నేపథ్యంలో ఇక మళ్ళీ గ్రామంలో గొడవ జరగకుండా పూర్తిగా అయితే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరు కూడా గతంలో కూడా ఈ సరిహద్దు గొడవల నేపథ్యంలో ఏదైతే చిన్నపాటి ఘర్షణల నేపథ్యంలో ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నట్లుగా కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. కానీ గ్రామంలో చిన్నపాటి భూ వివాదాలు ఒక నిండు ప్రాణాలను తీయడంతో అయితే ఆ గ్రామం మొత్తం కూడా ఇప్పుడు పూర్తిగా అయితే మేడపాడు గ్రామం అంతా కూడా తీవ్ర విషయంలోకి అయితే వెళ్ళిపోయిందని చెప్పుకోవాలి. పూర్తిగా ఈ రెండు కుటుంబాలు కూడా శోకసంద్రంలో ముడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మనిషిని కోల్పోయిన వారు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. కన్నీటి పర్యంతమవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి చిన్న భూ వివాదాలు, చిన్న గొడవలు చిలికి మనిషి ప్రాణాలు తీసుకుని రక్తసిక్తమయ్యేంతగా కూడా ఈ పరిస్థితులు మారిపోతున్నాయి. ఎందుకు మనుషులు ఇంత పరిస్థితులు మారిపోయి ఒకరిపై ఒకరు ఇంతంత దాడులు చేసుకోవడం, రక్తసిక్తం చేయడము, ఇలాగే ఒక మనిషి ప్రాణాలు ఇంతంత క్రూరంగా ఎందుకు మారుతున్నారు అనేది అయితే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న గ్రామాల్లో ఇలాంటి పద్ధతులు కనుమరుగైపోవాలని అయితే చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్.